హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. చాలామంది చిక్కుడుగాయలతో చాలా వెరైటీస్ ట్రై చేసి ఉంటారు. ఈ రెసిపీ ఎంతమంది ట్రై చేసి ఉన్నారనేది నాకు చెప్పండి. ఇది వచ్చేసి చిక్కుడుగాయని 2 టైమ్స్ అయితే నీట్గా వాష్ చేసుకొని బాయిలింగ్ కోసం అయితే గంజిలో వాటర్ పోసేసి అందులో కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. ఎందుకంటే గింజలకు పట్టుకోవడం కోసం అని చెప్పేసి కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. అంతే. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కావాల్సింది రైస్ ఫ్లోర్ అనమాట, బియ్యపిండి తగినంత తీసుకొని అందులో 5-6 వెల్లుల్లి దంచి వేసుకుంటున్నాను, స్మాష్ చేసుకొని మెత్తగా. అండ్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఎమ్మి ఏదో రెసిపీ అయితే చేయొచ్చు అనమాట. ఇప్పుడైతే బియ్యపిండిలోకి కొద్దిగా ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర, కొంచెం నువ్వులు, వెల్లుల్లి పేస్ట్ మనం దంచుకున్నాం కదా, ఆ వెల్లుల్లి పేస్ట్, ఇంకా ఒక 2-3 పచ్చిమిర్చి ఉంటే మీ దగ్గర అవైలబుల్గా ఉంటే ఉల్లిగడ్డ కాడలు అండ్ కొత్తిమీర, కరివేపాకు, ఇవన్నిటిని నేనైతే ఇందులో చాపర్లో వేసేసి చాప్ చేస్తున్నాను అనమాట. లేదంటే మీరు చక్కగా కట్ చేసుకోవచ్చు. ఇంకా వీటన్నిటిని ముందుగా పిండిలోనే వేసేసి పిండిని మంచిగా కలుపుకోవాలి. అదే మనం చిక్కుడుకాయ వేసినాక వేసామనుకోండి, అది వచ్చేసి కలవదన్నమాట నీట్గా. ఇంకా మనం బాయిల్ చేసుకున్న చిక్కుడుకాయని వడగట్టేసి వడగొట్టిన తర్వాత వాటర్ లేకుండా ఆ చిక్కుడుకాయనంతా ఆ పిండిలో వేసేసి మంచిగా కలుపుకోవాలన్నమాట. మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఇలా మనము పిట్టు పెడతాం కదా, ఆ కన్సిస్టెంట్లో పెట్టుకోవాలన్నమాట. అదే అండి సర్వపిండి. సో ఇలా నేను 2 తావాల పైనకైతే సర్వపిండిలో అయితే ఒత్తేసి పెట్టేసుకున్నాను. కింద తావాకి ఆయిల్ రాసేసి అండ్ ఇంకా తవ పైన పెట్టుకున్నా. ఇంకొక 10 మినిట్స్ తర్వాత చూస్తే అక్కడ హోల్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ రెడ్డిష్ అయిందంటే బ్యాక్ సైడ్ ఉడికిందని అర్థం. సో ఇంకా అలా రెడ్ అవ్వగానే నేను ఇంకా ఫ్లిప్ చేస్తున్నాను. కొంచెం మళ్ళీ ఆయిల్ వేసేసుకొని ఫ్లిప్ చేసేసుకోవాలి. చూసారు కదా, బ్యాక్ సైడ్ కూడా మంచిగా రెడ్గా అయిపోయింది. అండ్ మనకి చూసారా గింజలు, నువ్వులు అన్నీ మంచిగా కనిపిస్తున్నాయి. సో ఇదైతే చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ ఎంతమంది ఇది చేసుకుంటారనేది కూడా నాకు చెప్పండి. అయితే ఇది మాత్రం మనం పెరుగుతో తినొచ్చు, లేదంటే గ్రీన్ చట్నీతో తినొచ్చు, లేదంటే నార్మల్గా కూడా తిన్నా బాగుంటుంది. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి.